నయీం కేసులపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ తర్వాత అతడి నేర సామ్రాజ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పోలీసులు అనుచరుల నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. కరుడుగట్టిన నేరగాడు నయీం కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 60 మందికి పైగా అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు రానున్న రోజుల్లో మరింత మందిని అదుపులోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరిలో కొందరు రాజకీయ నేతలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. నయీం ప్రధాన అనుచరులైన పాసం శ్రీనివాస్, తోటకూర వెంకటేష్, అబ్దులు నాదార్, రాజు, కత్తుకల జంగయ్య, పులిరాజు, బచ్చు నాగరాజు, శివనాగరాజులకు 14 రోజుల రిమాండ్ పూర్తయింది. పీటీ వారెంట్పై వీరందర్నీ భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. పాసం శ్రీనివాస్పై పీడీ యాక్ట్ ఉన్నందున అతన్ని వరంగల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో సిట్ అరెస్టు చేసిన వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జూకంటి భిక్షపతిని రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు. ఇదే సమయంలో పోలీసుల అదుపులో ఉన్న నయీం కారు డ్రైవర్ ఫయీజ్కు రాజేంద్రనగర్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ రాకపోవడంతో అతడు ఇంకా చెర్లపల్లి జైల్లోనే ఉన్నాడు. పీటీ వారెంట్పై ఫయాజ్ను అప్పగించాలంటూ వనస్థలిపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నయీంకు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం పర్వతగిరిలోని ఓ గృహాన్ని నయీం, అతడి అనుచరులు అడ్డాగా మార్చుకున్నారు. జిల్లాలో దందాల కోసం నయీం ఇక్కడికి వచ్చి వెళ్లేవాడని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు నయీం బంధువర్గం నివాసమున్నట్లు గుర్తించారని సమాచారం.